హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశ. దిస్ ఈజ్ ఆశ. సో ఈరోజు ఏంటంటే మన ఈ పెయిర్ బ్యాంగిల్స్ అనమాట. మనకి సింపుల్గా దేని మీదకైనా సరే వేసుకోవడానికి బాగుంటాయి. సో ఇందులో మనకి 8 కలర్స్ ఉంటాయి ఇవి. సో నేను వీటికి 2 కట్ బ్యాంగిల్స్ అనమాట, ఫ్లాట్ 2 కట్ తీసుకున్నాను. సో దానికి ఏంటంటే మన స్టోన్ చైన్ ఉంటుంది కదా వైట్. సో సైడ్ ఎడ్జెస్కి మనం బాగా ఎడ్జెస్కి అనమాట. సో మనం అడ్జస్ట్ చేసుకుంటూ గమ్ అనేది ఎడ్జెస్లో డ్రా చేసుకుని దానిపైన స్టోన్ చైన్ని అతికించుకోవడమే. సో బోత్ సైడ్స్ కూడా అంతే. మధ్యలో వచ్చేసి మనం ఈ రెక్టాంగిల్ ఉంటుంది కదా, 7mm రెక్టాంగిల్ కుందన్స్ అనమాట మనం యూజ్ చేసింది. సో మనకి బ్యాంగిల్కి వచ్చి ఒక 10 గ్రామ్స్కి తక్కువే పడతాయి మోస్ట్లీ. సో 2 బ్యాంగిల్స్కి ఒక 15 గ్రామ్స్ అట్లా పడతాయి. ఈ ఎడ్జెస్ట్లో కొంచెం జాగ్రత్తగా మనం అటాచ్ చేసుకోవడమేనండి. సో ఇదంతా అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందు ఆ బ్యాంగిల్కి తగ్గట్టుగా నేను స్టోన్ చైన్ అనేది కట్ చేసుకున్నాను. సో దానికి తగ్గట్టు మనం మొత్తం అటాచ్ చేసుకోవడమే. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎండ్లో కొంచెం అటు ఇటు ఉన్నా సరే. ఒకవేళ మీరు తక్కువ తీసుకున్నా సరే ఏం లేదు, జస్ట్ కొంచెం కట్ చేసుకుని చైన్ని మళ్ళీ మనం అటాచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇట్లా అయిపోయింది కదా. సో తర్వాత చూపిస్తున్నట్టుగా చూడండి ఒకసారి. సో ఇక్కడైతే నేను జస్ట్ ఒక మిడ్ లైన్ ఒక డ్రా చేసుకుంటున్నాను అంతే, ఎక్కువ గమ్మేం అవసరం లేదు. సో కొంచెం డ్రా చేసుకుని దానిపైన స్టోన్ అనేది మనం అతికించుకుంటాము. సో మోస్ట్లీ ఇదేనండి టఫ్ పార్ట్. కొంచెం మనకి అడ్జస్ట్ చేసుకున్నాము అంటే కనుక అటుపక్క చైన్ కొంచెం మంచిగా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో మొత్తం అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్. బ్యాంగిల్ అంతా సింపులే, కాకపోతే మనం కొంచెం ఇదిగోండి చూపిస్తున్నాను కదా, అది కొంచెం జస్ట్ మన నెయిల్ అంత గ్యాప్లో ఇటుపక్క జరుపుకుంటూ ఉన్నాము అంటే అటుపక్క చైన్ పట్టేస్తుంది. సో అటు ఇటు అయింది అంటే ఓన్లీ మనకి ఆ రెక్టాంగిల్ కుందన్ ఎంత ఉందో అంతే ఉంటుంది బ్యాంగిల్ మోస్ట్లీ. బట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ అటుపక్క ఇటుపక్క చైన్ పెట్టుకోవడం అంతే అనమాట. సో మొత్తం బ్యాంగిల్ అంతా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే మనం మేక్ చేస్తాము. సో బ్యాంగిల్ అంతా అదే. నేను బ్యాంగిల్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇదిగోండి మొత్తం బ్యాంగిల్ అంతా అటాచ్ చేసుకుని ఇప్పుడు చూడండి ఎడ్జ్ చూసారా ఎంత సన్నగా ఉందో. సో అందులో మనం స్టోన్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే గమ్ అటాచ్ చేసుకుని గమ్ అతికించేసుకున్నాను నేను ఫస్ట్. సో దాని తర్వాత ఎంతైతే మనం మెజర్ చేసుకున్నామో ఆ చైన్ మనం అటాచ్ చేసుకోవడం అంతే. సో సింపులే, కాకపోతే కొంచెం మనం అటు ఇటు కొంచెం జరుపుకుంటూ ఉంటే సరిపోద్ది అనమాట. కొంచెం ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం ఇవి ఈ కలర్స్లో మనకి 8 కలర్స్ ఉన్నాయి. సో ఆ 8 కలర్స్ కూడా మనకు కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు. అవి కాకుండా ఇంకొక సైజ్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కూడా ఒక 2 పేర్స్ ఇచ్చారు. టోటల్ ఇవన్నీ 10 పేర్స్ అనమాట. అవి చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఇవిగోండి, ఇవి మొత్తం 8 కలర్స్ అని చెప్పాను కదా. సో పెడుతున్నాను చూడండి. సో మొత్తం ఇవన్నమాట ఇట్లా ఉన్నాయి. మనకి ఈ కాస్ట్ కూడా ఇక్కడ చెప్తున్నానండి నేను. ఇవి పెయిర్ వచ్చి మనకి 250కి సేల్ చేశాను నేను. సో పెయిర్ 250 రూపీస్ అనమాట, ప్లస్ షిప్పింగ్ అనేది కస్టమర్ది అనమాట. సో ఇది నోయిడా వెళ్ళాయండి ఈ బ్యాంగిల్స్ మొత్తం 10 పేర్స్ కూడా మనకి యూఎస్ కస్టమర్ ఇచ్చారనమాట. సో మొత్తం ఇవి 10 పేర్స్ అనమాట. సో మనం డిస్పాచ్ కూడా చేసేసాము. సో టోటల్ కలర్స్ ఇవన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.